రామా నా దరి రాకు రాకుమనియన్ రంభే భయభ్రాంతయే. రంభ. రామా అవును. నా దరి రాకు రాకుమనియన్ రంభే భయభ్రాంతయే. రామా నాదరి రాకు రాకుమనియన్ రంభే భయభ్రాంతయే. బాగుంది. చక్కని సమస్య. రాముని రమ రావద్దని చెప్పింది. విజయనగరంలో త్రిగుణిత అష్టావధానానికి కూర్చున్నానండి. త్రిగుణిత అష్టావధానం అంటే 24 మంది అప్రస్తుత ప్రసంగంతో కలిపి 25 మంది. అంటే కంప్యూటర్లా పనిచేయాలి. 5 గంటల సేపు అవధానం జరిగింది. అందులో మొట్టమొదటి సమస్యే ఒక ఆయన ఇచ్చారు. మహాపండితులు డాక్టర్ యుఎన్ నరసింహమూర్తి గారు అని చెప్పి, రంభాస్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండంతయం అని. అంటే రంభ యొక్క గడ్డం తాలూకా వెంట్రుకలు బట్టి రావణాసుడు పీకుతున్నాడట. రంభకి గడ్డం ఎక్కడుంటుంది, ఆ గడ్డాన్ని బట్టి రావణాసుడు ఎప్పుడు పీకాడో మనకు తెలియదు. రంభాస్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండంతయం అన్నారు. అలాగా రామా రాకు రామా నాదరి రాకు రాకుమనియం రంభే భయభ్రాంతయే. నాదరి రాకు రాకుమని. గురుగారు నమస్కారం. నమస్కారం. రామాయణంలో పిడకల వేట అంటారు. దీని గురించి ఇదేనండి రామాయణంలో పిడకల వేట. ఏమంటే రామాయణం గురించి జరుగుతుంటే మధ్య నీ పిడకలు ఎందుకంటే మనకి ఇదే అది. అంటే సరే వారు అడగాలి. అసలు అందులో వారు పొట్టయ్య అంటే వాల్మీకి అని చెప్పుకున్నాం. పొట్టలోంచి పుట్టినటువంటి అయ్య కాబట్టి పొట్టయ్య. ఆయన మొట్టమొదటి సమాధానం చెప్పండి. ఈయన చెప్తే ఆయన ఊరుకుంటారా? ఆయన రాసిన వాల్మీకి రామాయణాన్ని రాశారు. దాన్ని మనం తర్వాత చెప్పుకోవాలి. అంటే ఇది తర్వాత చెప్పుకుని ముందు అది చెప్పుకోవాలి. రామాయణంలో పిడకల వేట అన్నారు. అంటే కొత్తగా ఒక ఆయన బౌద్ధ మతంలోకి మారేటండి. బౌద్ధ మతంలోకి మారిన తర్వాత దాంట్లో త్రిపీటకములు అని ఉంటాయి. ఆ త్రిపీటకములు అనేటువంటి వాటి గురించి ఆయన విన్నాడు. విన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇలాగెవరో రామాయణం చెప్తుంటే ఇక్కడికి వచ్చాడు. ఏమండి ఇంత రామాయణం చెప్తున్నారు, ఇంతసేపు నేను విన్నాను, గంటసేపు విన్నాను, కానీ ఎక్కడ పిటకములు ఎక్కడ కనబడలేదండి నాకు అన్నట్ట. ఆ పిటకముల వేటే పిడకల వేట అయిందండి. అదే రామాయణంలో పిడకల వేట. అమ్మా తొందరపడకు తల్లి, ప్రమాదం ఉంది. అదే తెచ్చు. తర్వాత సంఖ్యాగణం మీది ఎంత అండి? ఒకసారి సంఖ్య చెప్పండి. అయ్యా నాది సంఖ్య 102. 102 అనేటువంటి సంఖ్య వారు ఇచ్చారు. ఎవరైనా ఇలాగ మార్క్ చేసుకోవచ్చండి. మొత్తం 16 బాక్సులు వేసుకోవచ్చు. ఈ 102 అనే సంఖ్యని ఇలాగ ప్రతిదీ అడ్డుగా నిలువుగా ఎలా కొన్నా సరే 102 రావాలండి. ఎవరైనా కావస్తే దయచేసి వేసుకోండి మీరు కూడా. 16 బాక్సులు వేసుకుని ఈ 102 వచ్చేటట్టు నేను మధ్య మధ్యలో అడుగుతూ ఉంటా. 10వ నెంబర్ ఎంత, 12వ నెంబర్ ఎంత, 11వ నెంబర్ ఎంత అని అడుగుతూ ఉంటాను. దయచేసి మీరు కూడా రాసుకుని సరిపోయిందా లేదా లాస్ట్లో చూద్దాం. రామానాదరి రాకు రాకుమనియన్ రంభే భయభ్రాంతయై. దీన్ని బట్టి అవధాన్ గారు ఎక్కడ ఉంటే అక్కడ రంభ వస్తుందని అర్థమైంది. ఆరంభం కావాలి కదండి. మీకు ఆరంభం కావాలి, మాకు ఆరంభం కావాలి. నన్ను అయ్యా మీ పేరు ఏమిటండి అని అడిగారు. చంద్రశేఖరం అండి అన్నాను. చంద్రశేఖరమ్మ
రోవా లేకపోతే శాస్త్ర ఏమిటన్నారు? కాదండి,